అమ్మా, నేను డిసైడ్ అయిపోయాను, నాకు స్వామియే కరెక్ట్ అని. ఆనంద్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు, తనకి నువ్వు అని చెప్పేస్తాను. ఆ స్వామి గారిని చంపేయడానికైనా రెడీ గాని ఆ లో క్లాస్ గాడికి నా కూతురునివ్వను. అనేసేసి నాకు ఫోన్ చేయండి. ఏంటి మడ్రే? ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. ఇంకో 10 లక్షలు పోతే పోయింది, నిన్ను కూడా ఇప్పించేస్తాను. 10,000 జీతం పెంచితే నేనే సైలెంట్ గా ఉంటా కదా. పోనీ ఒక 5 పెంచండి. అనేసేసి నాకు ఫోన్ చేయండి. వదండ్రా, ఇదిగో అందులో 10,000 ఉంచు. సార్, కాసేపు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. No, not for some time. 1 hour. Till 1 hour, no more disturbance. Good morning, Chakravarti ji. Within that 1 hour, I'll finish the game. కొత్త CEO వస్తున్నాడన్నావు కొడుకా. జేపీ, వాడి జోలికి వెళ్ళొద్దు. ఏమున్నా మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఏ మాట్లాడు. చూడు, ఈ కంపెనీ నేను బతుకుండగా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం జరగదు. బలివ్వడానికి కత్తి కింద ఉన్న మేకకి కోరికలు ఉండకూడదు చక్రవర్తి. నేను డిసైడ్ అయ్యాను, ఈ కంపెనీ నాదవ్వాలి. అయ్యాకే నువ్వు పోవాలి. ప్లాన్ సింపుల్ చక్రవర్తి. ఇవాళ ఒక లైఫ్ తీసుకెళ్ళిపోతా. హలో ప్రణవ్ గారు, సారీ ఫర్ కెప్ట్ యు వెయిటింగ్. ఇంటికి వెళుతున్న నీ కొడుకుని నా కొడుకు చంపేస్తాడు. నీ కొడుకు ఎవరి మీద కనీసం చెయ్యి కూడా ఎత్తడంట. అయ్యో, అథర్వా రెడీయా? రెడీ డాడీ. హీఈస్ రెడీ. లెట్ ద ఫన్ బిగిన్స్. మూవ్. వీడిని చంపడానిక అనవసరంగా ఇంతమంది వచ్చాం కదా డాడీ. వీడు అన్నప్రాసన రోజున గాజులు పట్టుకొని ఉంటాడు. అనేసరా ఒక్క నిమిషంలో వేసేస్తాం. అనేసేసి నాకు ఫోన్ చేయండి రా. రండ్రా. వాడు చావుకి జస్ట్ 10 seconds దూరంలో ఉన్నాడు. 9 8 7 6 5 స్వామి హెల్ప్ చేస్తాను. 4 3 కొడుకా, ఆఖరిసారి మాట్లాడుకో. కొన్ని రోజుల్లో చనిపోయే మీ నాన్నకి ఒక ఫెయిల్యూర్ బిజినెస్ మ్యాన్ గా పోవడం ఇష్టం లేదు. ఇప్పుడు చెప్తున్నా, నువ్వున్నదే నిజం. ఇలాంటి వాళ్ళని డీల్ చేయడానికి మాట్లాడే బిజినెస్ మ్యాన్ కాదు, తిరగబడే కామన్ మ్యానే కరెక్ట్. అంకుల్, స్వామి, ఆనంద్ ఇద్దరు ఒకళ్ళేనమ్మా. స్వామి వాడే, ఆనందు వాడే.
ఫ్యామిలీస్ కి ముద్దుల పురుగు. రాజు వాడే, బంటూ వాడే. ఒక మనిషి, 2 క్యారెక్టర్లు, 2 ఫ్యామిలీలు. స్వామి వివేకానంద చక్రవర్తి నా కొడుకు. పాపా ప్రణవే ఆల్రెడీ ఆన్ డ్యూటీ ఇక్కడ. వాట్స్ గోయింగ్ ఆన్ దేర్? మనోళ్ళు వేసేసారా? మొన్నోళ్ళనే వేసేస్తున్నాడు డాడీ. And the show begins. If I see a villain in you, you will see a hero in me. వద్దు అని చేతులు కట్టేసిన మా నాన్నే రౌండ్ వేసుకోమంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎరుపు రంగు చూపించి ఎద్దును వదిలేసినట్టుండదు. 200 స్పీడ్ తో రేంజ్ రోవర్ గుద్దినట్టుండదు. ఇప్పుడు దాకా ఎందుకు పరిగెట్టావరా? పరిగెత్తి కొట్టడం సాడిజం. అదే పరిగెత్తించి కొట్టడం హీరోయిజం. బట్ ఐఎమ్ ఏ సాడిస్ట్ when I'm in action. వేసేసారా లేదా? సార్, ఆడు మనిషి వాషింగ్ మిషన్ ఇలా ఉతుకుతున్నాడు ఏంటి సార్? బాబోయ్, అప్పటి నుంచి వేసారా లేదా 1వ తేదీ వచ్చింది. ఇంతకీ నా శాలరీ వేసారా లేదా? నువ్వెక్కడ దొరికేవరా నాకు? నేను కూడా అదే అనుకుంటున్నాను సార్. ఈరోజు ఒక్క లైఫ్ గ్యారంటీగా తీసుకెళ్ళిపోతాం. మీ నాన్నను వదిలేసి నిన్ను వేసేద్దామని వచ్చాం. వర్కౌట్ అవ్వకపోతే నిన్ను వదిలేస్తాం. అక్కడ మీ నాన్నని బూమ్. నీకోసం మీ నాన్న పోతాడో
మీ నాన్న కోసం నువ్వు పోతావో నీ ఇష్టం. నైస్ బాయ్. సార్ ఇప్పుడే వేసేసాం సార్. సూపర్. మిస్టర్ చక్రవర్తి, సీ యూ అగైన్. ఏం చేశారు నా కొడుకుని? ఏం చేశారు నా కొడుకుని? చెప్పి వెళ్ళు. చెప్పి ఏం చేశారు? చెప్పి వెళ్ళు. నువ్వు వచ్చేసరికి సీఈఓ ఛానల్ క్లియర్ అయిపోయిందిరా. ఆఫీస్ కూడా నీకు నచ్చినట్టే డిజైన్ చేయించాను. ఏంట్రా ఎట్లాగా? ఏం మాట్లాడుతున్నారు నాన్న? అన్నయ్య కనిపించట్లేదని అందరూ కంగారు పడుతుంటే ఈ టైంలో ఆఫీసు సీఈఓ అంటారు. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. పెద్దనాన్న, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఎక్స్ట్రా ఫోర్స్ వాడమని డిఐజీని పర్సనల్ రిక్వెస్ట్ చేశాను. అన్నయ్య ఇన్ఫర్మేషన్ త్వరలోనే తెలుస్తుంది. మీరేం కంగారు పడకండి. విక్రమ్, అది చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. ఫ్లైట్ దిగి ఇంటికి రాకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావు? పెద్దనాన్న, ఆనంద్ మీకున్న ఒకే ఒక కొడుకు, నాకున్న ఒకే ఒక్క అన్నయ్య. నేను ఇంటికి రావడం కన్నా అన్నయ్య ఇంటికి రావడమే ఇంపార్టెంట్. అయ్యో, దొంగ సచ్చినోళ్ళు నా కొడుకుని చంపేద్దాం అనుకున్నారా? ఆ చెమ్మడిపోను. ఊరుకో దేవకి. తల మీద కొట్టి మార్చురీలో పడేస్తే ఎలా బయటపడ్డావురా? ఆ మార్చురీ ఉన్న హాస్పిటల్ చక్రవర్తి గారి చార్టీస్తో నడుస్తుంది. లాస్ట్ మినిట్ లో నన్ను గుర్తుపట్టి వాళ్ళే సేవ్ చేశారు. మరి దెబ్బలు ఎలా కవర్ చేసావు? ఒక్కడే ఇద్దరులా మేనేజ్ చేసిన వాడికి ఈ దెబ్బలు మేనేజ్ చేయడం పెద్ద పనేం కాదు. అమ్మా ప్రణవే దా. అంటే స్వామి ఆనంద్ ఇద్దరు కాదా, ఒక్కర్లేనా? అయితే అక్కడ ఇక్కడ ఎలా ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు? ఇప్పటిదాకా ఈ విషయం మా రెండు ఫ్యామిలీ తప్ప ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు నీకు అన్నీ తెలియాలి కాబట్టి చెప్తున్నా. వాసుదేవరావు గారు మా నాన్న. నాకు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు నాన్న చేయి పట్టుకుని ఎగ్జిబిషన్కి వెళ్ళాను. సడన్గా నాన్న కనిపించలేదు. అటుగా వెళ్తున్న చక్రవర్తి గారు నన్ను చూసి నాన్నలా నా చేపట్టుకున్నారు. ఆయన ఇంటికి తీసుకెళ్లి నాకు నాన్న అవుతూనే మా నాన్నని వెతికారు. ఈ బాబు ఎవరు, ఇతని పేరెంట్స్ ఎవరో ఎంక్వైరీ చేయండి. ఇంకో పక్క మా నాన్న కూడా నా కోసం వెతుకుతూనే ఉన్నారు. 4 సంవత్సరాల తర్వాత చక్రవర్తి గారికి మా నాన్న ఆచూకీ తెలిసింది. 4 ఏళ్ల బంధం, 25 ఏళ్ల వ్యక్తిత్వం. దేన్ని వదులుకోవాలో ఆయన తెలియలేదు. విలువలో ఉన్న మనిషి కదా, వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు. మరుసటి రోజు తెల్లవారు ముందే నన్ను చూడటానికి వచ్చేశారు. 4 ఏళ్ల తర్వాత మొదటిసారి పడుకునేటప్పుడు మా మధ్యలో లేడు. వాడిని చూడాలనిపించింది. మమ్మల్ని లేపాల్సింది కదండి. అయ్యో, 4 ఏళ్ల తర్వాత మొదటిసారి మీ మధ్యలో పడుకున్నాడు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. 4 ఏళ్ల క్రితం వీడు తప్పిపోయినప్పుడు మేమెంత బాధపడ్డాము. 4 ఏళ్లు పెంచాక వదులుకోవడానికి మీరు అంతే బాధపడుతున్నారు. వాడు మాకెంత కొడుకు, మీకు అంతే కొడుకు. అందుకే ఇక నుంచి వాడు ఒకరోజు మా ఇంట్లో ఉంటే ఒకరోజు మీ ఇంట్లో ఉంటాడు.
మీరు ఇవన్నీ పంపిస్తుంటే మీ అబ్బాయి మా ఇంట్లో తిరుగుతున్నట్టుంది కానీ మా అబ్బాయి మా ఇంట్లో తిరుగుతున్నట్లేదు. నా కొడుకులా పంపించండి ప్లీజ్. అప్పటి నుంచి ఈ నాన్నకి నచ్చినట్లు ఇక్కడ, ఆ నాన్న పెంచినట్లు అక్కడ ఉంటున్నాను. మరి ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఉండడం దేనికి? వాడు ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా ఉంటే ఆ ఇంటికి గెస్ట్ అవుతాడు కానీ కొడుకు ఎందుకు అవుతాడమ్మా? నందగోపాల్ చక్రవర్తి తన లాస్ట్ డేస్ లో ఫెయిల్యూర్ గా మిగిలిపోకూడదు. అయితే ఇప్పుడు ప్లాన్ ఏంటి మరి? సార్, మీ పిఏ కోసం ఇంటర్వ్యూస్ చేసి ఇద్దరిని ఫైనల్ చేశాం. మీరు ఫైనల్ ఇంటర్వ్యూ తీసుకుంటానంటే సెండ్ హిమ్ ఇన్సైడ్. ఇప్పుడు వాడి కొడుకు పోయాడు, 20 రోజుల్లో వద్దన్నా వీడు పోతాడు. ఇక ఆ కంపెనీ మన చేతిలోకి రాకుండా ఎవడు ఆపుతాడు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. అయ్యో పర్లేదు సార్, కూర్చోండి సార్. ఇక్కడ జీతాలు ఎక్కువ అనుకున్నాను, మర్యాదలు కూడా ఎక్కువే. నువ్వు నన్ను కదా పిలిచింది? హే, ఎక్స్క్యూజ్ మీ. This is my resume, my certificates. చాలా హ్యాపీగా ఉంది సార్. ఎంత పెద్ద కంపెనీ మీలాంటి జీనియస్ ముందు అసలు ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ సార్, గ్రేట్ ఫీలింగ్. సో కంపెనీ మెయిల్లో వీడి డీటెయిల్స్ తీసుకొని Yes, sir. విదిన్ 5 minutes ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్. ఓకే సార్. గాట్ ఇట్? ఎస్ సార్. ఈ స్వామి అనే వ్యక్తి ఇక్కడ ఆల్మోస్ట్గా 30 ఏళ్ళుగా ఉంటున్నాడు సార్. తన ఐడెంటిటీ అంతా పర్ఫెక్ట్గానే ఉంది. వీడు వేరు, వాడు వేరు సార్. సార్ మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే త్వరగా అడిగండి సార్. నేను కూడా బాగా ప్రిపేర్ అయి ఉన్నాను సార్. అబ్బా మళ్ళీ ఫోను. సారీ, సో బిజీనో. జేపీ, నా కొడుకుని ఎక్కడైనా దాచావో లేక చంపేశావో నాకు తెలీదు. ఒక్కడు లేనంత మాత్రాన పీపుల్ మాట ఆగదు. రేపు చెప్పిన టైంకి పీపుల్ మాటకి కొత్త సీఈఓ వస్తాడు. ఈసారి దమ్ముంటే ఆపు. ఆల్ ఫైన్ సార్. ఓకే 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 స్టార్ట్ చేద్దామా సార్? ఈ ఉద్యోగం కనుక నాకు వస్తే మా కుటుంబం అంతా మీ కుటుంబానికి రుణపడి ఉంటుంది సార్. ఈయనకు కూడా. ఈ ఉద్యోగం నీకిస్తే సార్ నా కోసం ఏమైనా చేస్తావా? పూర్తి చేసుకోనా? No, 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 no. Keep it, keep it, keep it. మా చెల్లి పెళ్లి బాగా జరిగేలా చూస్తానని మాట ఇవ్వండి సార్ ప్లీజ్. మాట ఇచ్చినట్టే కదా? బాబాయ్ చాలా బరువు సార్ ఇది. సేఫ్. స్వామి, ఇది నీ అపాయింట్మెంట్ ఆర్డర్. సాలరీ నెలకి 2 లక్షలు. సార్ పేరుకే నువ్వు ఇక్కడ పిఏవి కానీ పనిచేసేది మాత్రం పీపుల్ మార్ట్ కి సిఇఓగా. చేతు ఇక్కడ ఇస్తారా లేకపోతే అక్కడికి వెళ్ళి తీసుకోమంటారా? ఎందుకు సార్ అలాగా? మై హ్యాండ్. సారీ సార్. పీపుల్ మార్ట్ కి కాబోయే సిఇఓ అచ్చు నీలాగే ఉంటాడు. ఈ మధ్య ఎవరు చంపేశారు. అతని ప్లేస్ లో నువ్వు సిఇఓగా అక్కడికి వెళ్ళి నాకు ఓ పని చేసి పెట్టాలి. అక్కడికి వెళ్ళి మీ పని చేయటం మోసం కదా సార్? మనకి కావలసిన వాళ్ళకి చేస్తే మోసం, మనకి కావాలి అనుకున్న వాళ్ళ కోసం చేస్తే న్యాయం. త్రివిక్రమ్ మీకు చుట్టమా సార్? ఏంటి? ఏం లేదు సార్, చెప్పండి. టుమారో మార్నింగ్ యూ హ్యావ్ టు సైన్ యాజ్ అ సిఇఓ ఆఫ్ దట్ కంపెనీ. నీకు అక్కడ ఏం తెలియదు కదా. సో ఐ విల్ పికప్ ఎట్ యువర్ హోమ్. ఓకే?
ఓకే సార్, మీ అంతట మీరే నన్ను తీసుకెళ్ళి పీపుల్ మార్ట్ సీఈఓ చేస్తానంటే ఎందుకు వద్దంటాను సార్? మీ చేతుల మీదుగా సీఈఓ అవుతున్నానన్న కిక్కే వేరేలా ఉంది సార్. రేపటి నుంచి మీరు ఇక్కడ, నేను అక్కడ ఆడేసుకుంటాను సార్. వెళ్ళొస్తాను మరి. కొన్ని వేల కోట్లు ఇస్తానంటే చక్రవర్తి కంపెనీ ఇవ్వలేదు. ఇప్పుడు జస్ట్ 2 లక్షలు ఇచ్చి వాడి కంపెనీని రాయించుకోబోతున్నాను. వీకెస్ట్ బ్యాటిల్. ఏంటిదంతా? మా కోసం. ఈ ఏరియాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటేనే హీరోలా చూస్తారు. అలాంటిది అంత పెద్ద కంపెనీకి సీఈఓ అంటే సెలబ్రేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసా? సార్ 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 చాలా భయంగా ఉంది సార్. అంత మంది ముందు మాట్లాడటం ఎలా స్వామి. సార్? ఎలా? యూ కెన్ డూ ఇట్. ఈరోజు ఆఫీస్లోని ఫస్ట్ డే. నీ కింద పనిచేసే ఎంప్లాయీస్ అందరూ నీ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి స్ట్రీట్ గా లోపలికి వచ్చాయి. వచ్చాక ఈ కంపెనీ షేర్స్ ప్రాపర్టీస్ మాకు రాసిస్తున్నట్టుగా సంతకం పెట్టంతే. సాక్ష్యానికి హైకోర్టు లాయర్ కూడా ఉన్నాడు.